ఆనంది ఏమైంది? అన్నీ చెప్పేశాను అశ్విన్, కానీ సార్ నమ్మను అంటున్నారు. నువ్వు చెప్పు, అప్పుడు నమ్ముతారు. చెప్పు అశ్విన్. ఏంటి ఆవేశం? ఇంకా సహనంతో ఉండడం నా వల్ల కాదు అశ్విన్. పరిస్థితి ఆ హద్దులు దాటిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? చెప్తావా చెప్పవా? చెప్పు చెప్పు అని అడాల్సిందేంటి? ఏం చెప్పంటుంది? చెప్పు అశ్విన్. ఆనంది, నువ్వు గట్టిగా అడిగినా, అరిచి అడిగినా, ఏడ్చి అడిగినా అశ్విన్ అబద్ధం చెప్పడు గాక చెప్పడు. ఎందుకంటే నేను నిన్నెంతలా ప్రేమిస్తున్నానో కేవలం తనకి మాత్రమే తెలుసు. అశ్విన్, తను చెప్పంటుంది కదా, చెప్పు చెప్పు. తనని నేను అంతగా ప్రేమిస్తున్నానో తనకి చెప్పు. అర్థమయ్యేలా చెప్పు తనకి. చెప్పు అశ్విన్. సార్ నన్ను క్షమించండి. క్షమించాలి? నేను నిన్ను క్షమించాలి. ఎందుకు? ఆనంది చెప్పింది నిజం. ఏంటా నిజం? నేను ఆనంది లవ్ చేసుకుంటున్నాం సార్. అశ్విన్, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? చెప్ప సార్, నువ్వు చెప్తుంది అబద్ధమే కదా? అయ్యో, అశ్విన్ చెప్తే నమ్ముతాను అని చెప్పారు కదా, తనే నిజమని చెప్తే అబద్ధం అంటారేంటి? తను నోటితో చెప్పిందాన్ని అబద్ధమని ఎలా అంటారు సార్? అశ్విన్ నేను ప్రేమించుకుంటున్నాం. అశ్వినే సుందరుడు, సుందరుడే అశ్విన్. దయచేసి అర్థం చేసుకోండి సార్. విన్నారా సార్? నేను చెప్తే నమ్మారా? అసలు విన్నారా? ఇప్పుడు వీళ్ళ నోటితో చెప్పారు కదా, అశ్విన్ నాకు ప్రాణ స్నేహితుడు అన్నారు, నెత్తిన పెట్టుకున్నారు. చివరికి ఏం జరిగింది? కంచే చేను వేసినట్టు అయింది. నమ్మక ద్రోహి సార్ ఈ అశ్విన్. మీకే వెన్నుపోటు పొడిచిన ఇలాంటి వాడిని నమ్మారు మీరు. కరుణాకర్ గారు, ఎవరిని సార్ ద్రోహి వెన్నుపోటు పొడిచారు అంటున్నారు? మీకు అసలు ఏమీ తెలీదు. మీరు ఈ విషయాల్లో కల్పించుకోవద్దు. తప్పు చేసిన వాడే తలంచుకొని ఉన్నాడు. నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నా? సార్ మీతో విడిగా మాట్లాడాలి. కొంచెం పక్కకి రండి సార్. చెయ్యదలరా, ఏంట్రా నువ్వు నాతో మాట్లాడేది? అయ్యో అశ్విన్, నువ్వు నా తోడ పుట్టినోడివి అనుకున్నాను రా. నువ్వు నా పక్కనే ఉండి గోతులు తీస్తావురా? ఇడియట్ కరుణాకర్, ఈ దుర్మార్గుడు ఇంకొక క్షణం నా కంపెనీలో ఉండడానికి వీల్లేదు. బయటికి గెట్టేయండి. దొరికేవరా? ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఆనంది, సార్ ఏంటి సార్ ఇలా చేస్తున్నారు?